టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. ఈ రోజు ఈ వీడియో ఎందుకు తీయాల్సి వస్తుందంటే, ఒకటే వ్యక్తి ఎంపీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బురద జల్లే కార్యక్రమం చేయడం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మందుల శామ్యుల్. మనం మందుల శామ్యుల్ గారికి ఒకసారి కాంటాక్ట్ అవుదాం. ఏ విధంగా స్పందిస్తాడో మ్యాక్సిమం ఎత్తకపోవచ్చు. అన్న బిజీ కదా, ఏ పంచాయతీలో ఉండదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్ లోనే ఎత్తాలి లెక్క ప్రకారం. ఎందుకంటే నేను ఒక నియోజకవర్గం నుంచి ఫోన్ చేస్తున్నా అనుకోవచ్చు. ఇక ఎట్లయితే ఒకవేళ అందుబాటులో ఉండే వ్యక్తి అయి ఉంటే, మందుల శామ్యుల్ గారు చూసుకుంటే ట్రాక్ రికార్డు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతిదీ కాంట్రవర్సీ. మళ్ళీ తిరిగి కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మళ్ళీ ఇదే గాంధీ భవన్ ముందు ప్రెస్ మీట్ పెట్టడం ఎంత దారుణంగా ఉందంటే, ఈ ఎపిసోడ్ తో మందుల స్వామికి పతనం స్టార్ట్ అయింది అనే ఒక కాన్సెప్ట్ కూడా వినపడుతుంది. ఎవరి దయాదాక్షిణాలతో రాలేదు అన్న మాట మందుల శామ్యుల్ గారు అన్నారు కదా. చూసారుగా, అభివృద్ధి జరగట్లేదు అన్నారు. నువ్వు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చూపెట్టు. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు కూడా గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పటికీ ప్రజల మధ్య తిరుగుతుండే వ్యక్తి. నీ సొంత కార్యకర్తలకే నువ్వు సమాధానం చెప్పలేక కారు వేసుకొని ఉరుకుతుంటవే. నీ నియోజకవర్గంలో ఉన్న, నిన్ను నమ్ముకొని ఉన్న సర్పంచుల పరిస్థితి. కార్యకర్తల సమస్యలు పరిష్కరించినప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. ఇదొక ఇష్యూ అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్ కాడో సంథింగ్ ఎవరి కాడో డబ్బులు తక్కువ ఇచ్చినందుకు కులాలను తీసుకొచ్చినావు, మతాలను తీసుకొచ్చినావు, మమ్మల్ని కించపరుస్తున్నావా, అదా ఇదా అని చెప్పి ఎక్కలేని అని తీసుకొచ్చి ఒక ఎస్సీ కార్డు వాడతాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలంటేనే కాంగ్రెస్ పార్టీ అనేది తయారైన సందర్భంలో మీరు ఇంకా రోడ్డుని బట్టి కాంగ్రెస్ పార్టీని టోటల్గా డ్యామేజ్ చేయండి. కాంగ్రెస్ను కూడా చంపేసి మళ్ళీ లేని బీఆర్ఎస్కి, లేని వేరే పార్టీస్కి ఒక కోపి ఇవ్వండి. నీకు రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే కోమటిరెడ్డి బ్రదర్స్. అట్లాంటి వాళ్ళని అంటారు, చూసినావా, అన్నం తిన్నాక సున్నం పెట్టిండు అనే కాన్సెప్ట్ ఇప్పుడు అదే నడుస్తుంది. సో మందుల శామ్యుల్ గారు మారకపోతే గనక తుంగతుర్తిలోంచి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ టోటల్ గా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ఉంటున్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్, మ్యాక్సిమం చూసుకుంటే కనుక నిన్నటి నుండి మన కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ మధ్య వర్గపోరు అనేది విచ్చలవిడిగా తయారైపోయింది. అది ఏ విధంగా ఏ తారస్థాయికి చేరుకుంది అని అంటే, అసలు వాళ్ళ గతాన్ని మర్చిపోయి మరి ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు చేసేబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎపిసోడ్ మందుల శామ్యుల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ ఇష్యూ అనేది పార్టీకి ఎంత డ్యామేజ్ కల్పిస్తుంది, అసలు రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ ఏం చేస్తున్నారు, ఏం చూసుకుంటూ చప్పట్లు కొట్టడం వరకే పరిమితం అయిపోయారా అన్నట్టుంది. ఎందుకు అనంటే, ఇది అసలు మ్యాక్సిమం ఈ రోజు ఈ వీడియో ఎందుకు తీయాల్సి వస్తుందంటే, ఒకటే వ్యక్తి, ఒకటే ఎమ్మెల్యే ఇప్పటికీ ఒకటే నెలలో రెండోసారి గాంధీ భవన్ ముందు ధర్నాలు చేయడం, గాంధీ భవన్ ముందు ప్రెస్ మీట్లు పెట్టి ఎంపీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బురద జల్లే కార్యక్రమం చేయడం ఇదే అలవాటు అయిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మందుల శామ్యుల్. ప్రజెంట్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నాడు. మందుల శామ్యుల్ గారు చూసుకుంటే ట్రాక్ రికార్డు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతిదీ కాంట్రవర్సీతోనే మీడియాలో ఉండాలి. కాంట్రవర్సీ చేస్తేనే అటెన్షన్ ఉంటుంది అని అనుకుంటున్నారో ఏమో మరి అర్థం కావట్లేదు. కానీ ప్రతిసారి ఇదే రిపీట్. ఎందుకు అంటే, రీసెంట్గా చూసుకుంటే అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీతో సామెల సంథింగ్ ఏదో ఉంది పేరు, అతనితో వర్గ విభేదాలు జరిగాయి. గాంధీ భవన్ ముందు ధర్నాలు చేశారు, గాంధీ భవన్ ముందు ఒకరినొకరు తిట్టుకున్నారు. గాంధీ భవన్ ముందే మళ్ళీ జగ్గారెడ్డి గారు దీనికి పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసిన సందర్భం కూడా ఇదంతా కూడా పబ్లిక్లో జరిగింది. అది కట్ చేసి ఇది క్లోజ్ అయిందనే లోపే మళ్ళీ తిరిగి కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మళ్ళీ ఇదే గాంధీ భవన్ ముందు ప్రెస్ మీట్ పెట్టడం ఎంత దారుణంగా ఉందంటే,
అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కాంగ్రెస్ రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు మీకు కొన్ని చూపెడతా. చాలా వరకు మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ఈ ఎపిసోడ్ తో మందుల సామ్యులు పని అయిపోయిందేమో, ఈ ఎపిసోడ్ తో మందుల సామ్యుకి పతనం స్టార్ట్ అయింది అనే ఒక కాన్సెప్ట్ కూడా వినపడుతుంది. సో మీకు కొన్ని వీడియోస్ చూపెడతా. ఎవరైతే మందుల సామ్యుల్ ఇప్పుడు ఉన్నారో ఎమ్మెల్యేగా, మందుల సామ్యుల్ గారు ఎవరైతే ఉన్నారో అసలు ఇతనికి రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం ఎవరు, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది ఎవరు అనేది మీకు అతని మాటల్లో ఒక వీడియో చూపెడతా. రీసెంట్ గా చూసుకోండి ఒకసారి. నీ దయదాక్షిణ ఎవరు దయదాక్షిణ రాలే. ఫ్లాష్ బ్యాక్. ఎవరి దయాదాక్షిణాలతో రాలేదు అన్న మాట మందుల సామ్యుల్ గారు అన్నారు కదా, అదే మందుల సామ్యుల్ గారి నోట్లో నుంచి ఎలక్షన్స్ టైంలో జరిగిన క్యాంపెయిన్ అన్నమాట. నేను రాజగోపాల్ రెడ్డి చాలా మిత్రులు, రాజగోపాల్ రెడ్డి గారు మా మాజీ ఎంపీ గారు. నమస్కారం సార్ అని నేను ఆయన తిరుపతిలో ఉండు, ఆ మెట్ల మీద ఉండట దేవుని గుడి మెట్ల మీద. సామెల్ నేను తిరుపతి దేవుని గుడి మెట్ల ఉండి నీకు చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యే అయితే పోనాడు. నేను ఎంకరేజ్ ముక్కటి నేను ఎట్లా ఎమ్మెల్యే సార్ అని, నేను అయితే పో అన్నాడు. వారి సహకారం వచ్చాను. చూసారుగా, వాళ్ళ సహకారంతోనే నేను ఎమ్మెల్యే అయినా నువ్వే ఒప్పుకున్నవే. మళ్ళీ ఇక్కడ మాట మార్చి ఎవరి సహాయకారం ఎవరు దయాదాక్షణల మీద ఎమ్మెల్యే కాలేదని ఎమ్మటే ఫ్లిప్ అయిపోయానో మరి ఏ రకంగా అది నువ్వు రాజకీయ నాయకుడు అనేది అర్థం కావట్లేదు. ఇదే రాజగోపాల్ రెడ్డి గురించి ఒక మాట అన్నాడు. మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నాకెక్కడ బాగలేదు, నేను గడుక మునుగోళ్ళ ఏమన్నాడు, దీంట్లో తప్పే ఉంది, తుంగతుర్తిలో అభివృద్ధి జరగట్లేదు, నగరేకల్లో అభివృద్ధి జరగట్లేదు అన్నాడు తప్ప మందుల సామ్యులు ఒక మాదిగా మాల కులస్తుడు లేదంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పి కులాన్ని ఎక్కడైనా తీసుకొచ్చారా? అభివృద్ధి జరగట్లేదు అన్నారు, నువ్వు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చూపెట్టు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి వాడిట్లా వీడిట్లా అని చెప్పి గొడవలు పెట్టడం ఏందో అర్థం కావట్లేదు. నువ్వు అభివృద్ధి చేసినా అంటున్నావు కదా, నకరేకల్లు విషయం నీకెందుకు? నకరేకల్లు ఎమ్మెల్యేనే సైలెంట్గా ఉండు వేముల వీరేశం గారు, నువ్వెందుకు ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అనేది అర్థం కావట్లేదు. మునుగోలులో నువ్వేం చేసినావు, మునుగోలులో నీది నువ్వు గడుపుకో అన్నావు కదా, ఒక్కసారి మునుగోడు రిపోర్ట్ తీసుకో, మునుగోలులోకి వెళ్ళు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది ఎంతమందికి సహాయం చేశారు, ఎంతమందిని చదివిపిస్తున్నారు, ఎంతమందికి హాస్పిటల్స్లలో బిల్స్ పే చేస్తున్నారు. ఇదే మునుగోడు ఫ్యామిలీ ఎంతమంది పేద కుటుంబాలకి పెళ్లిళ్ళకి వాటికి వీటికి హెల్ప్ చేస్తున్నారు. ఇదే రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెసెంట్ ఎక్కడ మినిస్టర్ కాబట్టి ఆ మినిస్టర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చూసుకోవడంలో బిజీ ఉండొచ్చు. బట్ రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పటికీ ప్రజల మధ్య తిరుగుతుండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు కడుక్కోనే ముందు అసలు మన కాడ ఎంత పెండింగ్ ఉంది, మనం ఎంతవరకు కడుక్కున్నాం అనేది నువ్వు కూడా చూసుకోవాలి కదా. మీరు రాజ్యం అనుకుంటారు. మీరు నల్గొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరాట మందుల సంఘం కబర్. నువ్వు ఒక మాట అసలు చాలా వరకు చూసుకుంటే ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయి ఉంటే ఈ రోజుకు నువ్వు ఎమ్మెల్యే అయ్యేటోడికో లేదు కూడా నీకు అర్థం అందరికీ డౌట్. ఇంకోటి చూసుకుంటే కనుక ఇంకొన్ని మాటలు మీ నియోజకవర్గంలోనే నువ్వు తుంగతుర్తిలో ఒకటే అభివృద్ధి చెందుతున్నావు కదా, గతంలో చూసుకుంటే మీ నియోజకవర్గ కార్యకర్తలే నీ సొంత కార్యకర్తలకే నువ్వు సమాధానం చెప్పలేక కారు వేసుకొని ఉరుకుతుంటవే. ఇక ఏం చెప్తావు చెప్పు? నీ సొంత కార్యకర్తలే నేను నిలదీస్తున్నారు, నువ్వు అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంకా చాలా, ఒకటి కాదు రెండు కాదు, నువ్వు ఇచ్చిన కాంట్రవర్సీలు, నువ్వు చేసిన కాంట్రవర్సీలు, నీ నియోజకవర్గంలో ఉన్న నిన్ను నమ్ముకొని ఉన్న సర్పంచుల పరిస్థితి. కార్యకర్తల సమస్యలు పరిష్కరించినప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు.
నువ్వు అధికారాన్ని యూజ్ చేసుకొని ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా పెట్టిస్తానో నీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే కదా. సో ఏం లేదు, నీది ఒకటే, ఎటు తిరిగి నేను టీవీలలో కనపడాలి, ఎటు తిరిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం నా వైపు అటెన్షన్ తెచ్చుకోవాలి. ఒకసారి బ్రాహ్మణ్స్ని తిట్టినావు, వాళ్ళు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తే ఏదో బండబూతులు తిట్టి కించపరిచినావు. ఒకసారి ఏమో ఒకరిని టార్గెట్ చేస్తావు, ఒకసారి మళ్ళీ వచ్చి క్షమాపణలు చెప్తావు. నీ నోటికి వచ్చింది మాట్లాడి, నువ్వు నోటికి వచ్చినట్టు కెమెరాల ముందు మాట్లాడుతావు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు. ఒక్కసారి చూద్దాం, మనం మందుల శ్యాములు గారికి ఒకసారి కాంటాక్ట్ అవుదాం, ఏ విధంగా స్పందిస్తాడో, ఏ విధంగా మాట్లాడుతాడో చూసి. మ్యాక్సిమం ఎత్తకపోవచ్చు, అన్న బిజీ కదా, ఏ పంచాయతీలో ఉండవు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఫోన్ చేస్తే ఫస్ట్ రింగ్ లోనే ఎత్తాలి లెక్క ప్రకారం. ఎందుకంటే నేను ఒక నియోజకవర్గం నుంచి ఫోన్ చేస్తున్నా అనుకోవచ్చు. చూద్దాం, మళ్ళీ ఒకసారి ఫైనల్ గా మూడోసారి కూడా ట్రై చేద్దాం. నాకు తెలిసి మళ్ళీ ఎవరి మీద బురద జల్లాలి అనే ప్రయత్నంలో మంచిగా ప్లానింగ్ లో ఉన్నట్టుంది. కానీ దీన్ని ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే గనక కాంగ్రెస్ పార్టీకి మస్తు నష్టం జరిగింది. ఇక ఎట్లయితే ఒకవేళ అందుబాటులో ఉండే వ్యక్తి అయి ఉంటే ఫోన్లు ఎత్తాలి కదా. నీ నియోజకవర్గంలో ప్రజలకి ఏదైనా సమస్య వచ్చి ఫోన్ చేస్తాను అనుకోవచ్చు కదా. ఇది నీ పనితీరు, ఇక్కడే అర్థమవుతుంది నీ పనితీరు. ఫోన్ ఎత్తకుండా, జనాల్లో ఉండే వ్యక్తి ఎప్పుడైనా సరే నువ్వు బిజీ అయితే నీ పిఏతో అయినా ఎత్తియాలి నువ్వు ఫోన్లు. నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నీకు నీ నియోజకవర్గ ప్రజలు కూడా అన్నిసార్లు ట్రై చేసి ఉంటారు ఈ లెక్కన. చూసుకోండి, ఇక్కడ ఇదో కాంట్రవర్సీ రీసెంట్ గా. అదే మీరు అది చెప్పండి, ఎవరు చదువుతారు చెప్పండి, ఎవరు సుధకు చెప్పండి. ఎలా దాదాపు ₹1 కోట్లు ఖర్చు పెట్టి ఇక నాకు ముందే కట్టుకుని బయటకి వెళ్తే పోతే ఇది ఒక ఇష్యూ అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్ కాడో సంథింగ్ ఎవరి కాడో డబ్బులు తక్కువ ఇచ్చినందుకు ఎవడే సంసారి ఎవడే శుద్ధ పూస, నాకు అయ్యే మెయింటెనెన్స్ బంధం కూడా మీరు ఇవ్వట్లేదు ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాల్లో ఇవి. సో ప్రతిదీ కాంట్రవర్సీ, ప్రతిదీ ఏది కూడా. అసలు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏవైతే మాటలు అన్నాడో, ఎక్కడ ఒక కులాన్ని కానీ లేదంటే ఒక వ్యవస్థను కానీ ఒక కులాల్లో ఉన్నటువంటి వృత్తులను కానీ ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడలేదు. జస్ట్ కేవలం తుంగతుర్తిలో నకరేకలలో అభివృద్ధి జరగట్లేదు, దీన్ని పర్యవేక్షించాల్సిన సమయం ఉంది అని ఒక సందర్భంలో ఒక మాట అన్నందుకు నువ్వు ఈరోజు కులాలను తీసుకొచ్చినావు, మతాలను తీసుకొచ్చినావు, మమ్మల్ని కించపరుస్తున్నావా, అదా ఇదా అని చెప్పి ఎక్కలేని అని తీసుకొచ్చి ఒక ఎస్సీ కార్డు వాడతాను. అది ఎంతవరకు కరెక్ట్? ఎస్సీ కార్డు ఏదైనా ఉంటే నువ్వు అభివృద్ధి పరంగా చూపెట్టు, తీసుకెళ్ళు, ఇన్వైట్ చేయి, మినిస్టర్ని ఇన్వైట్ చేయి, రాజగోపాల్ రెడ్డిని ఇన్వైట్ చేయి, నీ తుంగతుర్తికి ఇన్వైట్ చేసి నేను చేసిన అభివృద్ధి ఇది, నువ్వు మునుగోలు ఏం చేసినావు చూపెట్టి నాకు అని గట్టి డిమాండ్ చేయి. అంతేగాని చీమ చిట్టుకు అంటే చాలు ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి వాడడం అనేది చాలా రాంగ్. ఇదనే కాదు, ఇంకా చాలా వరకు మందుల శామ్యూల్ గారు ఇమేజ్ డ్యామేజ్ చేసుకునే ప్రాసెస్లో మరి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కానీ లేదు అంటే ఆ ప్లానింగ్స్ కానీ ఎవరు ఇస్తారో తెలవట్లే, కానీ 100% మీకు మీరే సెల్ఫ్ సూసైడ్ చేసుకునే విధంగా వెళ్తున్నారు రాజకీయంగా. నాకు తెలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీరు ఎప్పటి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచే మీ పతనం స్టార్ట్ అయిందేమో అనుకొని మీ నియోజకవర్గ ప్రజలే అనుకుంటున్నారు. నీ పక్కన ఉన్న ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో కూర్చున్నావో, రీసెంట్గా చూసుకుంటే మీ సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎంపీ గారితో కూడా ఒక ఇష్యూ పెట్టుకున్నావు, వర్గ విభేదాలతో ధర్నాలకు దిగినావు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయంతో ఒక ధర్నాకు దిగినావు, నెక్స్ట్ మంత్ ఇంకోవలతో వస్తావు, నెక్స్ట్ మంత్ ఇంకోవలతో. నువ్వు ఒక్కడవే ఉండాలనుకుంటున్నావేంది పార్టీలో? నీలాంటి వ్యక్తి వల్లనే ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలంటేనే కాంగ్రెస్ పార్టీ అనేది తయారైన సందర్భంలో మీరు ఇంకా రోడ్డుని బట్టి కాంగ్రెస్ పార్టీని టోటల్గా డ్యామేజ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ సంకనాకియండి. ఇప్పుడు ఎట్లా బీజేపీ వాళ్ళ సెల్ఫ్ సూసైడ్ వాళ్ళు చేసుకున్నారు, సెల్ఫ్ గోలు అది అయిపోయింది. ఆ చాప్టర్ అయిపోగానే ఎమ్మటే నువ్వు తెర మీదకి వచ్చి కాంగ్రెస్ని కూడా చంపేయి.
కాంగ్రెస్ను కూడా చంపేసి మళ్ళీ లేని బీఆర్ఎస్కి లేని వేరే పార్టీస్కి ఒక హోప్ ఇవ్వండి, మేము కొట్టుకొని చేస్తాం, మీరు సీఎంలు అయిపోండ్రా బాబు అని. మరి ఇంత దారుణమా? మరి ఇంత ఘోరంగా ఉంటే రాజకీయాలు చూస్తున్న కొద్ది రాజకీయాలు, నీకు రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే కోమటిరెడ్డి బ్రదర్స్. అట్లాంటి వాళ్ళని అంటారు చూసినావా, అన్నం తిన్నకాడ సున్నం పెట్టిండు అనే కాన్సెప్ట్ ఇప్పుడు అదే నడుస్తుంది. వాళ్ళ కాడ అన్నం తిని వాళ్ళకి సున్నం పెట్టినోడు అయిపోయినారు. రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ నీ నియోజకవర్గ ప్రజల్ని క్షమాపణ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నీలాంటి వాడిని ఎమ్మెల్యే చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సో మందుల శామ్యూల్ గారు మారకపోతే గనక తుంగతుర్తిలోంచి ఎమ్మెల్యే సీట్లో నుంచి ఇంకో వ్యక్తి ఎవరో వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. అది ఎస్సీ క్యాండిడేటా, ఎస్టీ క్యాండిడేటా, ఇంకే క్యాండిడేట్ అనేది మీకు అనవసరం. మీకున్న ఎస్సీ పవర్ని యూజ్ చేసుకొని, ఎస్సీ కార్డు యూజ్ చేసుకొని ఎట్లయితే ఎమ్మెల్యేకి గెలిచారో దానికి ఇంకా వాల్యూ పెంచండి. మిమ్మల్ని చూసి 10 మంది ఎస్సీ క్యాండిడేట్స్ ఇంకా రాజకీయాల్లోకి రావాలి అనేటట్టు మోటివేట్ చేయండి తప్ప మీరు చేసే వ్యవహారానికి ఇంకా కొంతమంది ద్వేషించుకునే విధంగా చేయకండి. అంతేకాకుండా మందుల శామ్యూల్ గారు ఇది ఒకటనే కాదు, చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి మీ మీద, చాలా కాంట్రవర్సీస్. ఒకటే నెలలో ఇద్దరితో గొడవలు పడి వర్గ విభేదాలు చేసుకొని ఏమనంటే గాంధీ భవన్ టికెట్ పెట్టాలి ఇప్పటి నుంచి, గాంధీ భవన్ ఎంట్రన్స్కి. లేకపోతే ఏమనంటే చాలు వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, సెటిల్మెంట్ చేసుకుంటారు, పోతారు. మరి అదేందో ఏమో. అసలు గాంధీ భవన్లోకి ఎలో చేసి అసలు క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందో, డిసిప్లినరీ కమిటీ నిద్రపోతుందో అర్థం కావట్లేదు కాంగ్రెస్లో. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ గారి గ్రౌండ్ లెవెల్ అనేది వాళ్ళు ఎంతమందికి ఎవరెవరికి హెల్ప్ చేశారు, ఎవరెవరికి సపోర్ట్గా ఉన్నారు అనేది కూడా మునుగోడు ప్రజలకు కానీ అందరికీ తెలుసు. సో నువ్వు వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నంలో నీ మీద నువ్వే బురద జల్లుకుంటున్నావు అనేది కూడా ఒకటి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ టోటల్గా డ్యామేజ్ అయ్యే సందర్భాలు కూడా ముందున్నాయి. కాబట్టి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు అభివృద్ధి కార్యక్రమంలో ముందుండండి తప్ప ఇలాంటి కాంట్రవర్సీల్లో కాదు. ఓకేనా? మీకు చాలాసార్లు ట్రై చేస్తా ఫోను మాట్లాడదాం మీ నుంచి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం అని చెప్పి, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీ ఉన్నారంటే మరి అంత బిజీ ఏమున్నారో అర్థం కావట్లేదు. మినిస్టర్ కూడా కాదే, ఎమ్మెల్యే గారే. ఎమ్మెల్యే అయినప్పుడు పిఏ అయినా ఫోన్ ఎత్తాలి, ఫోన్లు ఎత్తరు. అదే మీ నియోజకవర్గం నుంచి ఎవరైనా ఎమర్జెన్సీ అని ఫోన్లు చేస్తే అట్లా కూడా ఫోన్లు ఎత్తకుండా ఉంటారా? ఇక్కడే అర్థమైపోతుంది మీ పనితీరు, మీ వ్యవస్థ. సో చూద్దాం. నాకు తెలిసి ఈ ఇష్యూ ఇక్కడితో వదలరు అనుకుంటా. ఇంటర్నల్గా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఎలక్షన్స్ దగ్గరికి ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి చూద్దాం రాజగోపాల్ రెడ్డి గారి, కోమటిరెడ్డి బ్రదర్స్ గారిని ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు దీని మీద. ఫర్దర్గా మందుల శామ్యూల్ మీద ఏమైనా టార్గెట్స్ ఉంటాయా, పొలిటికల్గా తొక్కడానికి ఏమన్నా ఎత్తుగడలు ఉన్నాయా అనేది ఫ్యూచర్లో రాను చూద్దాం. ఓకేనా? ఈ వీడియోలో నేను ఏ కాంగ్రెస్ కార్యకర్తని కానీ, ఏ కాంగ్రెస్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ నేను అంటాను, నా ముఖ్య ఉద్దేశం కాదు. జస్ట్ ఏదైతే మందుల శామ్యూల్ గారు చేస్తున్న తప్పు ఉందో ప్రతిదానికి గొడవ పడాలి, ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టి రోడ్డు మీద పడాలి, కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద పడేయాలి అనుకోవడం చాలా తప్పు. ఇది మార్చుకుంటే చాలా మంచిదని చెప్పి నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా హర్ట్ అయితే నేను చేసేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.